బయలుదేరలేదన్నా బయలుదేరలేదు. వాళ్ళు బయలుదేరేసారంట, వచ్చుంటారు. ఉంటుంది కదా ఉందిలే. 5,000 మంది గజేంద్రులు ఉన్నారు స్వామి, అందుకని వెళ్ళారు. స్వామి ఇవి సంఖ్యలతో సంబంధం కాదు, కానీ మీకు ఏదైనా సాక్ష్యం కావాలా చెప్పండి. స్వామి దగ్గర ఎప్పుడు మన మన అధ్యాపక స్వామి చెప్పినట్టు స్వామి వెన్నంటే ఉండేటటువంటి నిత్యానపాయమైనటువంటి అనంతుడు కూడా మీకు సాక్ష్యం చెప్తాడు. అది కూడా మీ పేరే. అనంతుడు ఇప్పుడు లోపల శయాసనంగా సిద్ధంగా ఉన్నాడు కదా. మీరు ఇంకా గల్పన గురించి ఏమైనా చెప్తారేమో అనుకుంటే లోపల ఉన్న శయాసనం పేరు చెప్తున్నారు. మళ్ళీ 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 వాళ్ళు మారుస్తున్నారు. మీరు ఇప్పుడు మీకు గరుడుకి సాక్ష్యం కావాలంటారా? సాక్ష్యం కావాలంటే అడిగితే మీకు ఎవరి సాక్ష్యం కావాలంటే వాళ్ళ సాక్ష్యం చెప్తాను స్వామి. ఏమని చెప్తారు? మీకు వారి సాక్ష్యం వారి మాటన్నా నమ్ముతారేమోనని. మరి ఇప్పుడు స్వామి వెన్నంటే ఉంటారు కదా, మరి వెన్నంటే ఉండేటటువంటి వాళ్ళు చెప్తే మీకు అప్పటికన్నా నమ్మకం దొరుకుతుందేమోనని. అదే ఏమని చెప్తున్నారు వారు? వారిని చెప్పమనండి. నిజం చెప్తారు. మీరు చెప్పండి. నిజంగా ఉంటే మా స్వామి గారు వాళ్ళంతా నిజం చెప్తారు. అదే స్వామి మీరు చెప్పండి. అలాగా ఎక్కడో కనిపోయిన స్వామి కాదు, స్వామి అలాగే ఉంటాడు. స్వామి మా స్వామి నలుపు కాదు స్వామి, వర్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి కారు రంగులో మా స్వామి ఉంటారు. అంటే ఎర్రటి స్వామి కాస్త మీరు కోరిక పండించడానికి సిద్ధంగా నల్లగా మారి ఉంటారు. అలాంటి స్వామిని పట్టుకొని మా స్వామికి రంగు గురించి మేము మాట్లాడటం అదే విశేషం. అదే స్వామి ఇప్పుడు నిజంగా వచ్చిన స్వామినా ఎవరైనా దొంగలు వచ్చారా? ముసుగు దొంగలు మాకు తెలియడం లేదు. సరే ఒక ముసుగు తీసి ఎప్పుడు చూపిస్తాం, అప్పుడైనా మమ్మల్ని కరుణిస్తారు. ఎవరు చూద్దాం.